ఒకవైపు ఇక్కడ మనకి రొయ్యల పికిల్ రెడీ అయిపోయింది. చూడండి ఎన్ని ఉన్నాయి టైగర్ ప్రాన్స్. రొయ్యల పికిల్ రెడీ అయిపోయింది. ఇక దీన్ని స్టవ్ కట్టేస్తున్నా. నెక్స్ట్ నెత్తిళ్ళ పచ్చడి. నెత్తిళ్ళు తెలుసు కదా అందరికీ. నెత్తిళ్ళు చూడండి ఎంత ఇట్లా కరకరలాడేలా ఉండాలి. ఇట్లా చింపితే అప్పుడు అది చాలా సూపర్గా పచ్చడి అవుతుంది. దీన్ని ఫ్రై చేసి పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ ఆవపిండిని రెడీ చేసి పెట్టిన తర్వాత ఫ్రెష్గా ఇప్పుడే రెడీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇట్లా కవర్లో వేసి పెట్టాను ఇప్పుడే. సో ఈ ఫ్రెష్ గుమగుమలాడే స్మెల్ వస్తుంది ఈ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి. తర్వాత ఇంట్లో తయారు చేసిన కూర కారము, అలాగే ఇంట్లో తయారు చేసిన మసాలాలు. ఈ మసాలాలు కూడా దీంట్లో వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంట్లో తయారు చేసిన మసాలాలు ఇవన్నీ సూపర్గా ఉంటాయి. తర్వాత మనకి బయట కూర కారం అని దొరుకుతుంది కదా, అది కూడా నేను కొంచెం వేస్తాను. ఎందుకంటే ఆశీర్వాద్ వాళ్ళది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం కలుపుతాను ఇందులో. ఇక నిమ్మకాయలు రెడీగా ఉన్నాయి. అండ్ వాడే ఉప్పు వచ్చేసి ప్యూరో సాల్ట్ వాడుతూ ఉంటాను నేను. నెక్స్ట్ చెక్కగానుగల దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్యూర్ పల్లి నూనె దీంట్లో వాడేది. అండ్ ఆ తర్వాత నిమ్మకాయలను మనం కట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి నిమ్మకాయలు కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ నిమ్మకాయలను కూడా కట్ చేసి స్క్వీజ్ చేసేస్తే మన సూపర్ బంపర్ రొయ్యల పికిల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బట్ స్టిల్ ఇప్పుడే చేయం కదా, ఒక 1 వీక్ తర్వాత చేస్తే ముక్క ఊరుతుంది, హాయిగా ఉంటుంది. ఇంకా నూనె అయిపోతున్న కొద్దీ దాంట్లో నూనె పోసుకుంటే మంచిది. ఇక మనం నిమ్మకాయలని స్క్వీజ్ చేయాలి. ఇప్పుడు నిమ్మకాయని స్క్వీజ్ చేద్దాం. దీంట్లోకి స్క్వీజ్ చేసేస్తున్నాం నిమ్మకాయ ఒక బద్ద, 2 బద్దలు, 3 బద్దలు స్క్వీజ్ చేసేసాను. నిమ్మకాయని స్క్వీజ్ చేసి ఇంకా అట్లానే పెడితే సూపర్గా 1 వీక్ తర్వాత మనం తినొచ్చు.